అందరూ కూడా హెల్త్ మీద ప్రత్యేకంగా మానవ వనరుల పైన చాలా మంది మాట్లాడారు. హెల్త్ మీద ఏ విధంగా ఉండాలనేది కాంప్రహెన్సివ్గా చెప్తే రాష్ట్ర ప్రజలకు కానీ ఇక్కడుండే గౌరవ శాసనసభ్యులకు కానీ ఒక క్లారిటీ ఉంటుంది. ఎందుకంటే ఈరోజు మన శాసనసభ్యులు కూడా వాళ్ళ నియోజకవర్గాల్లో ఉండే హాస్పిటల్స్ కన్నిటికీ మీరే చైర్మన్లుగా ఉన్నారు. చైర్మన్లుగా ఉన్నప్పుడు మీరు కూడా ఈ సబ్జెక్టులను అర్థం చేసుకోగలిగితే మనం ప్రజలకి మెరుగైనటువంటి ఆరోగ్య ఏర్పాట్లు చేసే అవకాశం ఉంటుంది. ఇక్కడ కూడా దేశం టైటిలే మీరు చూస్తే ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ కావాలనేది మనందరి ఆకాంక్ష. దానికోసం టోటల్గా మీరు ఒకసారి చూసినప్పుడు నెక్స్ట్ స్లైడ్ ఇక్కడ ఒకసారి మీరు చూస్తే అధ్యక్ష డెమోగ్రఫిక్ పర్స్పెక్టివ్ కూడా షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్. దీనికి మీకు అందరికీ ఒక క్లారిటీ మీరు చూసినప్పుడు ఈరోజు మన రాష్ట్రంలో 5,37,00,000 మంది జనాభా 26కి వస్తారు. 30కి 5,41,40,00,000 వస్తారు. 36కి 5,42,00,000 వస్తాం. అక్కడి నుంచి 47కి మళ్ళీ 5,41,00,000 తగ్గుతాం. అదే మాదిరిగా గవర్నమెంట్ ఇండియాలో మొత్తం చూస్తే 143 నుంచి 162 కోట్లకి వెళ్తాం. అక్కడి నుంచి జనాభా తగ్గే పరిస్థితి వస్తుంది. ఇంకొంచెం పెరగచ్చు మనం జాగ్రత్తలు తీసుకుంటే, లేకుంటే అక్కడి నుంచి తగ్గుతుంది. 2047 చూస్తే చైనా 100 కోట్లు అవుతుంది. చైనా ఇప్పటికే 140 నుంచి 130 అయింది. ఇంకా రాను రాను తగ్గే పరిస్థితి వస్తుంది. ఇంకో పక్కన దేశ 0-14 ఇయర్స్ పాపులేషన్, ఇది రాబోయే రోజుల్లో భవిష్యత్తులో యంగ్స్టర్స్ ఉంటేనే ఆ దేశానికి భవిష్యత్తు ఉంటుంది, లేకపోతే ఏజింగ్ ప్రాబ్లం కూడా వస్తుంది. ఇక్కడ చూసినప్పుడు దేశ 26కి 19% ఆంధ్రప్రదేశ్, అదే 47కి 12% తగ్గుతున్నాం. ఇండియా 23.8% 26కి 15.5% తగ్గుతున్నాం. అంటే రాను రాను ఇండియాకు కూడా ఏజింగ్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. ఈ విషయం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. దానికోసమే నేను పదే పదే మాట్లాడుతున్నా పాపులేషన్ మేనేజ్మెంట్ గురించి. 60 సంవత్సరాల పాపులేషన్ చూస్తే ఈరోజు 14% 26కి, 23% 47కి అవుతుంది ఆంధ్రప్రదేశ్. భారతదేశం 11 నుంచి 18 పెరుగుతుంది. ఇంకో పక్కన దేశం దీనికి కారణాలు కూడా మీరు చూస్తే టోటల్ ఫెర్టిలిటీ రేట్ 1.54% మంది 21-25. 1.54 అంటే మనం తగ్గుతున్నాం పాపులేషన్. రీప్లేస్మెంట్ లెవెల్ వచ్చి 2.1. 2.1 కంటే తగ్గితే రాబోయే రోజుల్లో జనాభా కూడా తగ్గే పరిస్థితి వస్తుంది. 26-30కి 1.51 అవుతుంది. అదే 47కి 1.35 వస్తుంది. మన ప్రయత్నం 2.1కి తీసుకెళ్లాలని, దానికి ఏ విధంగా ప్రయత్నాలు చేయాలనో ఆ ప్రయత్నాలు కూడా చేస్తున్నాం. అది జయప్రదం అయితే చాలా పెద్ద ఎక్సర్సైజ్ అవుతుంది. ఒకప్పుడు పాపులేషన్ నియంత్రణ చెప్పాం, పాపులేషన్ ప్లానింగ్ గురించి మాట్లాడాం. 10 ఏళ్లలో ప్రపంచంలో ఎక్కడా జరిగినటువంటి ప్రయోగం మన రాష్ట్రంలో జరిగే పరిస్థితి వచ్చింది. అయితే ఈరోజు మనం చేసినప్పుడు మనం ప్రయత్నం చేశాం. కొన్ని రాష్ట్రాల్లో ఆటోమేటిక్గా తగ్గింది. ఈరోజు సౌత్ ఇండియాలో జనాభా తగ్గింది, ఏజింగ్ ప్రాబ్లం పెరుగుతూ ఉంది. దానికి కారణం అభివృద్ధి చెందిన దేశాల్లో ఆటోమేటిక్గా జనాభా తగ్గే పరిస్థితి వస్తూ ఉంది. యూరోప్లో అదే పరిస్థితి, చైనా అది, జపాన్, ఈవెన్ సింగపూర్, అన్ని దేశాల్లో ఇది ఒక ఫినామినా. క్రూడ్ బర్త్ రేటు చూసినప్పుడు ఏపీ 12.2, 47కు 5.7 అవుతుంది. ఇండియా 16 నుంచి 7.9 అవుతుంది. పాపులేషన్ గ్రోత్ రేట్ 3.5, 21-25, 26-30కి 1.7కి తగ్గుతుంది.
31, 35కు 0.3కి వస్తాం. ఇండియా 9, 7.3, 5.8, 1.52కు తగ్గుతుంది. ఈరోజు ఇండియాలో కూడా పాపులేషన్ బెటర్గా ఉందంటే యూపీ, బీహారే కారణం. ఆ రెండు రాష్ట్రాల్లో జనాభా పెరుగుతూ ఉంది, దానివల్ల బ్యాలెన్స్ అవుతూ ఉంది. ఇక్కడ అన్ని రాష్ట్రాలు ఎక్కడికక్కడ జనాభా తగ్గే పరిస్థితి వస్తూ ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూస్తే అధ్యక్ష, ఇది హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మనం ఆలోచించినప్పుడు ఏ విధంగా హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి అనేది చాలామంది మాట్లాడారు. మీకు కూడా అందరికీ ఊరూరులో ఒక హాస్పిటల్ కావాలని ఉంటుంది, కానీ ఎంతవరకు పెట్టగలుగుతాం పెట్టాల్సిన అవసరం ఉంది. అయితే స్టాండర్డ్స్ కూడా కొన్ని పెట్టుకుంటే రేషనలైజ్ అవుతుంది. ఇక్కడ చూసినప్పుడు అధ్యక్ష, విలేజ్ హెల్త్ సెంటర్స్ ఏవైతే ఏఎన్ఎం సెంటర్స్ ఉన్నాయో ఆంధ్రప్రదేశ్లో 3043. ఇవన్నీ కూడా ఇండియన్ పబ్లిక్ హెల్త్ స్టాండర్డ్స్ నామ్స్ ప్రకారం ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేశారు. ఒక 10,031 మనకు విహెచ్ఈలు ఉన్నాయి. అది నామ్స్ చూస్తే ఎవ్రీ 5,000 మందికి ఒకరిని 5,000 మందికి ఉండాల్సింది మన దగ్గర 3,043కే ఉన్నాయి. అంటే బెటర్ దెన్ ఇండియన్ పబ్లిక్ హెల్త్ స్టాండర్డ్స్. ప్రైమరీ హెల్త్ సెంటర్స్ 80,000 మందికి ఒకటి ఉండాలి, మన దగ్గర 61,800 మందికి ఉంది. ఇది కూడా బెటర్ దెన్ ఐపీహెచ్ఎస్. అదే సమయంలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ 173 ఉన్నాయి. 7,84,585కు ఒకటి ఉన్నాయి. ఆల్ ఇండియా ఇండియన్ పబ్లిక్ హెల్త్ స్టాండర్డ్స్ ప్రకారం 3,70,000కు ఉండాలి. ఇది సిగ్నిఫికెంట్ తక్కువ ఉంది. దానికి కూడా స్ట్రాటజీ నేను ఆలోచించిన విధానం కూడా చెప్తాను. అక్కడ మాత్రం మనం తక్కువలో ఉన్నాం. ఇంకొక పక్కన అధ్యక్ష, ఏదైతే ఏహెచ్ని చూస్తే ఏరియా హాస్పిటల్స్ అయితే 54, ఇది 10 లక్షలకు ఒకటి ఉండాలి. ఇది 10,04,094 కోటి. మోర్ ఆర్ లెస్ బెటర్గానే ఉన్నాం. ఇంకొక పక్కన హాస్పిటల్ బెడ్స్ పర్ 1000 పాపులేషన్కి యాస్పిరేషన్ 2, మినిమం టార్గెట్ 1, మనం 1.8 ఉన్నాం. అంటే ఆల్మోస్ట్ ఆల్ రీచ్ అవుతున్నాం. 9 డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్, 17 జీజీహెచ్లు, 38 మెడికల్ కాలేజీలు, 2 డెంటల్ కాలేజెస్, 13 నర్సింగ్ కాలేజెస్, 8 నర్సింగ్ స్కూల్స్ ఉన్నాయి. ఇంకొక పక్కన WHO నామ్స్, ఇది కూడా ఒకసారి చూసుకుంటే మెడికల్ ఆఫీసర్ ఫర్ 1000కి ఒకటి ఉండాలని పెట్టుకున్నారు. మనం 1.5 ఉన్నాం. మనం వాళ్ళకంటే బెటర్, వాళ్ళ ప్రిస్క్రిప్షన్ కంటే బెటర్గా ఉన్నాం. నర్సెస్ ఫర్ 1000 ఏఎన్ఎంలు కానీ, ఆర్ఎన్ కానీ, ఆర్ఎంలు కానీ మొత్తం చూస్తే 3 ఉండాలి. దాంట్లో 1000కి మన దగ్గర 3.8 ఉన్నారు, బెటర్గా ఉన్నాం. ఇంకొక పక్కన టోటల్ ఫిజిషియన్స్, నర్సెస్, మిడ్వైఫ్స్ అందరూ కూడా 10,000కి 44.5 ఉండాలి. మన దగ్గర 50.9 ఉంది. ఇది కూడా బెటర్గా ఉంది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కంటే. అంటే మొత్తం మన దగ్గర చూస్తే అధ్యక్ష, ఈరోజు 1,15,495 మంది, 99 మంది డాక్టర్లు, 70,243 మంది నర్సెస్ ఉన్నారు రాష్ట్రం మొత్తం కలిస్తే. ఇవి చూసినప్పుడు ఒక సిహెచ్సిని మనం కాన్సన్ట్రేట్ చేయాలి. నేను ఏ విధంగా చేయాలనేది ఆలోచిస్తున్నాం. రాబోయే రోజుల్లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కానీ, అదే మరిగా ఇండియన్ పబ్లిక్ హెల్త్ స్టాండర్డ్స్ కానీ దీనికంటే మెరుగ్గా చేసేదానికి ప్రయత్నం చేస్తాం. అది ఏ విధంగా చేయాలనేది గవర్నమెంట్లో కొంతవరకు కానీ, లేకుంటే పీపీ మోడల్స్ కానీ వర్కౌట్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదేవిధంగా అధ్యక్ష, స్వర్ణ ఆంధ్రప్రదేశ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఇండికేటర్స్, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 70 సంవత్సరాలు, వరల్డ్ మొనాకో 87, ఇండియాలో బెస్ట్ కేరళ 75, ఆవరేజ్ 70, మనం కూడా 70లో ఉన్నాం. అదే సమయంలో అధ్యక్ష ఇంకొక పక్కన ఎంఎంఆర్ వరల్డ్ వైడ్గా ఇది చూస్తే ఇది 1 lakh పాపులేషన్కి
30 మంది మెటర్నిటీ డెత్లు ఉన్నాయి. మెటర్నిటీ మార్టాలిటీ రేట్ అది. ఇక్కడ బొలారస్, నార్వే, ఫిన్లాండ్ నలుగురే ఉంటారు. ఇండియా బెస్ట్, కేరళ 30, మనం కూడా 30. ఇది 30 వరకు రీచ్ అయ్యాం. వీఆర్ నెంబర్ 1 నౌ. దీనికి కూడా ఒకసారి మీరు కారణం ఆలోచిస్తే అధ్యక్ష, నేను 14-15 చెప్పేవాడిని. ఎవ్రీ మదర్ కానీ, ఎవ్రీ చైల్డ్ కానీ ఇన్ఫెంట్ మోర్టాలిటీ జరిగినా, ఎవరైనా మెటర్నిటీ మార్టాలిటీ జరిగినా ఆడిట్ చేయమనేవాడిని. ఏ కారణాల వల్ల చనిపోయారు, వీళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్లారా, లేకపోతే వాళ్ళని ఎట్లా సెన్సిటైజ్ చేయాలి చేశాం. దానివల్ల చాలా సంతోషం నాకు. ఈరోజు MMR 30 వచ్చేసాం. అయితే అధ్యక్ష, ఇక్కడ ఒకసారి చూస్తే కేరళ 30 మంది, ఆవరేజ్ 88 దేశం. లీడర్స్ వచ్చి ప్రకాశం 16, చిత్తూరు 18, NTR 19, అదే మరి ASR 159, అనంతపూర్ 68, శ్రీకాకుళం 58. ఇక్కడుండే ఎమ్మెల్యేలు మీ నియోజకవర్గానికి కూడా మీకు ఇస్తాం. ఈ డేటా అంతా మీరు ఫోకస్ చేస్తే ది బెస్ట్గా మనం తయారయ్యే పరిస్థితి వస్తుంది. ఇమ్యునైజేషన్లో మనం 3వ ప్లేస్కి వచ్చాం. ఈరోజు వరల్డ్లో ఐస్లాండ్ 99, ఇండియా 94, లీడర్స్ వచ్చి పల్నాడు 98, గుంటూరు 98, NTR 98, అదే మరిగా ASR డిస్ట్రిక్ట్ 84, CSS 91, కర్నూలు 93. IMR చూస్తే అధ్యక్ష 11లో ఉన్నాం. ఇది 1000కి 19 మంది. దీనిపైన కూడా చాలా ఎక్సర్సైజ్ చేశాం. నేను ఎప్పుడు కూడా ఇవన్నీ కూడా నామ్స్ పెట్టి ప్రజల్లో చైతన్యం తేవడం, ఎడ్యుకేట్ చేయడం, హాస్పిటల్ వారికి అకౌంటబిలిటీ పెట్టడం, ఫంక్షనరీ వారికి కూడా అకౌంటబిలిటీ పెట్టి చేశాం. ఈరోజు ఇది చూసినప్పుడు అధ్యక్ష ఇక్కడ 19 ఉంది. ఇది కూడా మనం చూసినప్పుడు కేరళ బెస్ట్ 5, ఆవరేజ్ 25. అందులో కూడా కోనసీమ, అన్నమయ్య, ఏలూరు, ASR, విజయనగరం, కాకినాడ ఇవన్నీ బెటర్గా ఉన్నాయి. ఇంకొక పక్కన అధ్యక్ష ఇది నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్. కమ్యూనికబుల్ డిసీజెస్ కాకుండా నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ చూస్తే మోర్టాలిటీ రేట్ 482, 1 లక్ష పాపులేషన్కి 18వ ప్లేస్లో ఉన్నాం. వరల్డ్ సింగపూర్ నెంబర్ 100, ఇండియా బెస్ట్ వచ్చి జార్ఖండ్ 252, ఆవరేజ్ 459. ఆవరేజ్ కంటే మనం ఎక్కువ ఉన్నాం. ఆ హెల్త్ ప్రొఫైల్ ఒకసారి చూసుకోవాలి. దానికోసం అక్కడ అన్ని కొన్ని డీటెయిల్స్ మీకు ఇస్తాను. అదే మరి అధ్యక్ష, నెక్స్ట్ వచ్చినప్పుడు అదర్ ఇంపార్టెంట్ ఇండికేటర్స్. ఇన్స్టిట్యూషనల్ డెలివరీ 98, అంటే చాలా వరకు 4th ప్లేస్లో ఉన్నాం. వరల్డ్ ఆర్మేనియా, ఉక్రెయిన్ 100%, ఇండియా బెస్ట్ కేరళ 19%, ఆవరేజ్ 89 కంటే మనం బెటర్గా ఉన్నాం. నంద్యాల, పల్నాడు, కోనసీమ 100%, ASR 97%, SSS 97%, విశాఖపట్నం 98%. అదే మరిగా దేశ పబ్లిక్ ఇన్స్టిట్యూషనల్ డెలివరీ మొత్తం చూస్తే 42%, 26వ ప్లేసు. ఇక్కడ అర్మేనియా, యుక్రెయిన్ అవి 19% పబ్లిక్ అంటే గవర్నమెంట్ హాస్పిటల్ జరుగుతూ ఉంది. ఇండియాలో బెస్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్ 87%, ఆవరేజ్ 62%. మంది 91% ASR ఉంది. అక్కడ ఆల్టర్నేటివ్ ప్రైవేట్ లేదు కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్ జరుగుతూ ఉంది. ఆల్టర్నేటివ్ ఉంటే మన వాళ్ళందరూ ప్రైవేట్కి వెళ్ళిపోయే పరిస్థితికి వస్తున్నారు. మాన్యం 75, అనకాపల్లి 70, నెల్లూరు 23, కోనసీమ 26, కడప 29. ఇవి ఇంప్రూవ్ కావాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన దేశ ఇది కూడా ఒకసారి చూస్తే అనీమియా ఇన్ ప్రెగ్నెంట్ ఉమెన్ 32%, దట్ ఈస్ 25th ప్లేస్. వరల్డ్లో గ్యారెంట్మాలా 7%, ఇండియాలో బెస్ట్ లక్షద్వీప్ 21, ఆవరేజ్ 52, లీడర్స్ వెస్ట్ గోదావరి 10, కృష్ణా 12, కోనసీమ 17, ASR 86, మాన్యం 78, తిరుపతి 50. ఇంకొక పక్క దిశ ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్
ఇది కూడా చాలా ఇంపార్టెంట్, మనందరం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు 78% మనం ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్, డిజిటల్ హెల్త్ రికార్డ్స్ రీచ్ చేశాం. ఆయుష్మాన్ భారత్ ఏదైతే ఉందో దాన్ని సింక్ చేశాం. దీన్ని 100% తొందరనే అవుతుంది. 100% అయితే విల్ బి నెంబర్ 1 ఉంటాం. దానిపైన ఏం చేయబోతాం కూడా మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఈరోజు డెన్మార్క్ 100% డిజిటల్ హెల్త్ రికార్డ్స్. మనం తొందరలోనే ఆ స్టేజ్కి రీచ్ అయ్యే పరిస్థితి వస్తుంది. కడప 92% చేశారు, కృష్ణా 84%, పల్నాడు 78%, ఏఎస్ఆర్ 29%, అనకాపల్లి 51%, కర్నూలు 63%. ఇంకో పక్కన దేశ అక్రిడేటెడ్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కానీ అక్రిడేటెడ్ ఇన్స్టిట్యూషన్ చూస్తే 42% థర్డ్ ర్యాంక్లో ఉన్నాం. ఇండియా బెస్ట్ గోవా 50, ఆవరేజ్ 20, లీడర్స్ గుంటూరు 58, ఎన్టీఆర్ 54, వెస్ట్ గోదావరి 51, అదే మరి కాకినాడ 25, కోనసీమ 27. ఇక్కడ దేశ ఇంకొక విషయం కూడా చెప్పాలి, సిజేరియన్ డెలివరీస్ ఇది లేదు దీంట్లో, ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. 56.62% సిజేరియన్ డెలివరీస్. ఇది డేంజరస్ ట్రెండ్. అంటే ఈ డాక్టర్లు కూడా ఎక్కడికక్కడ డబ్బుల కోసం వచ్చిన వాళ్ళందరికీ సేఫ్ డెలివరీ ప్రాక్టీస్ చేయాల్సింది పోయి సిజేరియన్ ప్రోత్సహించే పరిస్థితికి వస్తున్నారు. దిస్ ఈజ్ హైయెస్ట్ అమంగ్ ఆల్ స్టేట్స్. మంది అన్ని రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్ సిజేరియన్ ఆపరేషన్లో నెంబర్ 1. అంటే 90% సిజేరియన్ అన్ని ప్రైవేట్ హాస్పిటల్ జరుగుతున్నాయి. నవ్ ఐఎమ్ ఆస్కింగ్ హెల్త్ మినిస్టర్ని, వాళ్ళందరినీ పిలిపించి చెప్పి ఈ ప్రభుత్వం దీన్ని ఏమాత్రం కూడా ఆమోదించాం. సేఫ్ డెలివరీ, యోగా కూడా నేర్పించే పరిస్థితి రావాలి. ఇప్పటి నుంచి దాని మీద శ్రద్ధ పెట్టాలి. ఎప్పుడు కూడా ఆపరేషనే. భగవంతుడు ఇచ్చినటువంటి నేచురల్ బాడీని కట్ చేయడం కరెక్ట్ కాదు. అందుకని దానిపైన కూడా శ్రద్ధ పెడతాం. అదే సమయంలో 4.12% ఎన్టీఆర్ వైద్య సేవ సిజేరియన్ ఆపరేషన్లు ఖర్చు పెడుతున్నాం. ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది. దీన్ని ఏ విధంగా హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఉంది. డెలివరీ డేట్ నెల ముందే చెప్పేస్తున్నారు. డెలివరీ డేట్ ఎప్పుడో నెల ముందే చెప్పేస్తున్నారు. లగ్నం పెట్టేస్తున్నారు, అప్పుడు డెలివరీ చేస్తున్నారు, ముహూర్తాలు పెడుతున్నారు. ఇది తప్పది. ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకొని ఎట్లా హ్యాండిల్ చేయాలనో, ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉన్నప్పుడు తప్ప ఎక్కడికక్కడ ఇది ప్రోత్సహించాలి, ఎంకరేజ్ చేయాలి. మనం చేస్తే తప్ప ఇది సాధ్యం కాదు. ఇంకొక పక్కన దేశ డిసీజ్ బర్డన్. ఇక్కడి నుంచి ప్రభుత్వం మొత్తం మీకు ఒక ప్రొఫైల్ ఇస్తున్నాం. ఈ ప్రభుత్వం యొక్క స్ట్రాటజీ కూడా మీకు చెప్తున్నాం. ఇది మీరు కూడా ప్రజల్లోకి తీసుకుపోయి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ దోహదం చేయాలంటే ఏమేం చేయాలో మనం చెప్పే పరిస్థితిలో ఉండాలి. అందుకే ఇక్కడికి వచ్చిన ప్రదేశ నేను మొన్న చెప్పాను, టాప్ 10 డిసీజెస్ 80% రోగులు కాంట్రిబ్యూట్ చేసే పరిస్థితి వస్తుంది. హైయెస్ట్ వచ్చి కార్డియోవాస్కులర్ డిసీజ్ 18 నుంచి 22%, హైపర్ టెన్షన్, అదే మరి హార్ట్ డిసీజెస్, స్ట్రోక్, ఇవన్నీ వస్తున్నాయి. ఇది టాప్ 3 చూస్తే ఈస్ట్ గోదావరి, విశాఖపట్నం, గుంటూరు. 2 డయాబెటీస్. హార్ట్ డిసీజెస్ అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది హెవీ ఫ్యాట్ తినడం, గీ కానీ ఆయిల్ కానీ ఇవన్నీ కన్జంప్షన్ హెవీగా ఉండేదానివల్ల ఈ ప్రాబ్లం వస్తుంది. రెండోది డయాబెటీస్ మీరు చూసినప్పుడు 12 to 15%. ఇది కూడా లైఫ్ స్టైల్స్. కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తింటే ఆటోమేటిక్గా డయాబెటీస్ అవుతున్నారు. చిన్న ఏజ్లో అయిపోతున్నారు, 25-20 సంవత్సరాలు అవుతున్నారు. ఇది చాలా భయంకరంగా ఉంటుంది. కృష్ణా, చిత్తూరు, నెల్లూరు ఈ 3 జిల్లాలు ప్రిడామినెంట్. కృష్ణా ఆటోమేటిక్గా రైస్ ఈటింగ్ ఎక్కువ, అదే మాదిరిగా నెల్లూరు కూడా రైస్ బాగా పాపులర్ రైస్ వస్తుంది, అక్కడ ఎక్కువ తింటున్నారు. చిత్తూరు కూడా ఎక్కువ ఈ ప్రాబ్లం ఉంది. ఇక్కడికి వచ్చే కొంత ప్రదేశం మూడోది వచ్చి రెస్పిరేటరీ డిసీజ్ 10 to 12%, ఆస్మా, మిగిలినటన్నీ కూడా.
దీనికి కూడా కారణం మనం చూస్తే ప్రకాశం, కర్నూలు, అనంతపురం ఉంది. ఎక్కడైతే పొల్యూషన్ కానీ, పొల్యూటెడ్ ఫుడ్ కానీ ఇలాంటివన్నీ ఉంటే, ఎయిర్ కానీ ఇవన్నీ ఉంటే ఈ ప్రాబ్లం ఎక్కువ వస్తుంది. ఇంకా ఫర్దర్ డయాగ్నోస్కి వెళ్తాం. ఇంకొక పక్కన ఇన్ఫెక్చువస్ డిసీజెస్, ఇది కూడా క్లీన్నెస్ సరిగా లేకుండా, హైజీనిక్గా ఉండకుండా వీటన్నీ ఉంటే వస్తుంది. 9 to 11% టీబీ, డయేరియా డిసీజెస్ శ్రీకాకుళం, విజయనగరం, కడప ప్రిడామినెంట్గా ఉన్నాయి. అదే మరి క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఇప్పుడు కూడా చాలామంది మాట్లాడారు. ఇక్కడికి వచ్చినప్పుడు మనం చూస్తే ఇక్కడ 6 to 8% ఉన్నాయి. రైజింగ్ డ్యూ టు హైపర్ టెన్షన్, డయాబెటీస్, టాక్సిన్ వాటర్, ఈ ప్రాబ్లమ్స్ వల్ల వస్తున్నాయి. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, ఇంకా మీకు క్రానిక్గా ఉండేటి ఉద్దానం, శ్రీకాకుళంలో, పల్నాడు, గుంటూరు, కర్నూలు, నంద్యాల, ఈ ప్రిడామినెంట్గా ఎక్కువ ఉండే జిల్లాలు చూస్తే ఇవన్నీ ఉన్నాయి. దీన్ని మనం ఒకసారి అనలైజ్ చేసుకొని ఎట్లా కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. 6వ డిసీజ్ దిశ క్యాన్సర్ 5 నుంచి 7%, సర్వైవల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, ఓరల్ క్యాన్సర్, టొబాకో రిలేటెడ్, లేకుంటే పొల్యూషన్ రిలేటెడ్, ఈ ఫుడ్ హ్యాబిట్స్లో ఉండే యూరియా కానీ లేకపోతే ఈ పెస్టిసైడ్స్ కానీ ఇవన్నీ వస్తాయి దిశ. అందులో కూడా మీరు చూస్తే గుంటూరు, కృష్ణా, విశాఖపట్నం క్యాన్సర్ ఎక్కువ ఉండే జిల్లాల్లో గుంటూరు, కృష్ణా, విశాఖపట్నం. ఇక్కడ దీన్ని ఏ విధంగా చేయాలో కూడా వర్కౌట్ చేస్తాం. మెటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్ 5 to 6%, అనీమియా, ప్రీ టర్మ్ బర్త్స్, మాల్ న్యూట్రిషన్, ఇవి కూడా విజయనగరం, శ్రీకాకుళం, అనంతపూర్. ఆ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్ చూస్తే అది క్లియర్గా రిఫ్లెక్ట్ అవుతుంది. ఇవన్నిటికి కూడా కారణం ఫుడ్ హ్యాబిట్స్. అదే సమయంలో దిశ మెంటల్ హెల్త్ డిజార్డర్స్ 4 నుంచి 5%, డిప్రెషన్స్, యాంగ్జైటీ, ఆల్కహాల్ యూజ్, డ్రగ్స్, ఇవన్నిటి వల్ల మీరు చూసినప్పుడు విశాఖపట్నం, విజయవాడ, కడప ఇవన్నీ వచ్చాయి. ఇప్పుడు టెక్నాలజీ కూడా ఒక ప్రాబ్లం అవుతూ ఉంది. టెక్నాలజీని ఎక్సెస్గా వాడేదానివల్ల టెన్షన్ ఎక్కువయ్యి అక్కడి నుంచి ఇరిటేషన్స్, మెంటల్ డిజార్డర్, ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అందుకే నేను మొన్న కూడా యోగాను కూడా మనం ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంది. దాని మీద మళ్ళీ ఒకసారి దీంట్లో నేను చెప్పడం లేదు. యోగాని ఏ విధంగా తీసుకుపోతామో తొందరలోనే ఒక యాక్షన్ ప్లాన్ కూడా మీకు ఇస్తాం. వెక్టర్ బార్న్ డిసీజెస్ ఏవైతే మస్కిటో వల్ల వచ్చేటివన్నీ 3 to 5%, డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, ఇవన్నీ మాన్సూన్ లింక్డ్. ఇవన్నీ ఏఎస్ఆర్, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి ఎక్కువ ఉన్నాయి. ఇంకో పక్క రోడ్ ట్రాఫిక్ ఇంజరీస్ 3 to 4%, హయ్యర్ ఫెర్టిలిటీస్ డ్యూ టు పూర్ రోడ్ సేఫ్టీ, కృష్ణా, చిత్తూరు, తిరుపతి. ఈ 10 డిసీజెస్ మీరు ఒకసారి చూస్తే ఆ దిశ దీన్ని ఏ విధంగా మనం ముందుకు తీసుకుపోవాలో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రివెంటివ్ కింద ఈచ్ డిసీజ్ మేమంతా ఆలోచించేది. అవసరమైతే మన దగ్గర ఉండే డాక్టర్స్లో బెస్ట్ డాక్టర్స్ ఎవరున్నారో వారు, నేషనల్ లెవెల్లో ఎక్స్పర్ట్స్ ఉంటే వాళ్ళని, ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ని వాళ్ళందరినీ కాన్స్టిట్యూట్ చేసి ప్రతి ఒక్క డిసీజ్కి ఒక ప్యానల్ పెట్టి అక్కడి నుంచి ప్రివెంటివ్, క్యూరేటివ్, శాశ్వతంగా ఎట్లా తగ్గించగలుగుతామో దానికి ఒక ఎక్సర్సైజ్ చేస్తాం. ఈ 10 కూడా 10 టాస్క్ ఫోర్స్ పెట్టి ఎక్కడ ఏ స్పాట్లో ఉన్నాయి, ఏ జిల్లాలో ఉన్నాయి, దాన్ని ఏం చేయగలుగుతామో దానికి ఒక స్ట్రాటజీ వర్కౌట్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇక్కడికి వచ్చినప్పుడు అధ్యక్ష ఎన్సిడి స్క్రీనింగ్ చేశాం. హైపర్ టెన్షన్, డయాబెటీస్ అండ్ బోత్ ఉండేటివి. 18 years పైన 4,16,00,000 మందిలో ఇది చేస్తే ఇప్పటి వరకు స్క్రీన్ చేసింది 2,92,00,000 చేశారు, 70.2%. ఇందులో కన్ఫర్మ్డ్ కేసెస్ హైపర్ టెన్షన్ 23 లక్షలు, 7.86%, డయాబెటీస్ 12.95%, 4.4%, రెండు ఉండేవాళ్ళు 24,52,000, 8.38%. ఇండివిజువల్ అండర్ ఫాలోఅప్ చూస్తే 11.75%, 51.05, దీంట్లో 23 లక్షల్లో.
అదే మరిగా 7.65 డయాబెటీస్ 59.10. ఇంకో పక్క బోత్ ఉండేవాళ్ళు 14,49,000 మంది, 14,49,000 మంది 59.13% ఇచ్చేస్తున్నారు. అంటే ఇండివిజువల్ అండర్ ఫాలో అప్ చేస్తున్నాం, అంటే వల్నరబుల్ కేసెస్ కింద ఫాలో అప్ చేస్తున్నారు. ఇంకొక పక్కన దిశ మొన్నే 4.0 కింద క్యాన్సర్ స్క్రీనింగ్ స్టార్ట్ చేశాం. 17 సెప్టెంబర్ 2025 మొత్తం 4,16,00,000 మంది చేయాలని, 18+ పూర్తి చేయాలని చెప్పి టార్గెట్ చేశాం. ఇంతకుముందు కూడా క్యాన్సర్ స్క్రీనింగ్ చేసినప్పుడు మాకు సరిగా శాంపుల్స్ రాలేదు. 0.3 అనే వచ్చింది. ఇది కరెక్ట్ కాదు. దానికి మళ్ళీ చేస్తే ఒక క్లారిటీ వస్తుంది. ఈచ్ పేషెంట్ని ఎక్కడెక్కడ ఉన్నారో మొత్తం చేయడం కోసం ఈ ఎక్సర్సైజ్ చేస్తున్నాం అని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరిగా స్టెమీ కార్డియోవాస్కులర్ కేర్ ప్రోగ్రామ్ 24-25 టోటల్ నెంబర్ ఆఫ్ కార్డియాక్ కేసెస్ని 17,649 మందిని చేశారు. ఇందులో కూడా మొత్తం చూస్తే స్పోక్ అండ్ హబ్ మోడల్లో సిఎస్సిస్ కింద 5,152 మంది చేస్తే నెంబర్ ఆఫ్ కేసెస్ అడ్వైజ్డ్ 4,025 75.1. అదే మరిగా ఇవన్నీ కూడా చూసినప్పుడు నెంబర్ ఆఫ్ కేసెస్ నాట్ అడ్వైజ్డ్ ఫర్ థ్రోంబోబయాసిస్ థ్రోంబోలాసిస్ డ్యూ టు కాంట్రా ఇండిక్షన్స్ అవన్నీ ఉన్నాయి. అది చూస్తే 21.8%. ఇవన్నీ కూడా ఇంకొక పక్కన నెంబర్ ఆఫ్ పేషెంట్స్ కేమ్ విత్ చెస్ట్ పెయిన్ అండ్ ట్రీటెడ్ విత్ దిస్ డిసీజ్ చూస్తే ఇంజెక్షన్ ఇచ్చి టైంలో ఇంజెక్షన్ ఇవ్వగలిగితే చాలా వరకు క్యూర్ అవుతుంది. 86.36%కి ఇచ్చారు, క్యూర్ ఇదేంది. నెంబర్ ఆఫ్ కేసెస్ అలైవ్ అవుట్ ఆఫ్ టోటల్ కేసెస్ డన్ థ్రోంబోలాసిస్ చూస్తే 94.62%. ఎక్స్పైర్డ్ వచ్చి 187 5.38. అంటే ఇన్ టైం మనం చేయగలిగితే చాలా వరకు కలిసి వస్తుందానికి ఇది ఒక ఉదాహరణ. ఇవన్నీ చూసిన తర్వాత దిశ ఈరోజు కొత్తగా మీ అందరి ముందర ఒక ప్రపోజల్ ఏంటంటే సంజీవని. నేను మొన్నే ఒక మాట చెప్పాను. సంజీవనికి ఒక చరిత్ర ఉంది. లక్ష్మణుడు మూర్చపోయినప్పుడు యుద్ధంలో అప్పుడు రాముడు అడిగితే ఎట్లా సేవ్ చేసుకోవాలంటే అక్కడుండే వైద్యులు, ఆ రోజు ఉండే ఆయుర్వేద వైద్యులు చెప్పింది మన చరిత్రలో జరిగింది. ఆ సంజీవని మొక్క తెస్తే ఆ మొక్కతో ట్రీట్మెంట్ ఇస్తే ఆ ఔషధంతో క్యూర్ అవుతుందంటే అప్పుడు ఎవరు తెస్తారంటే హనుమంతుడు వెళ్తాడు. పోయి ఆయనకు అర్థం కాకుండా ఇంటెన్షన్ ఉంది, ఆయనకి ఏ మొక్క తెలియదు. ఆ పర్వతాన్ని తీసుకొస్తారు. ఆ పర్వతాన్ని తీసుకొచ్చినప్పుడు అందులో నుంచి మొక్కను ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ ఇచ్చి లక్ష్మణ్ బతికించుకున్నారు. ఈరోజు ప్రభుత్వం ఆలోచన కూడా ఏంటంటే అలాంటి భగీరథ ప్రయత్నమే, బ్రహ్మాండమైన ప్రయత్నం చేస్తున్నాం. బిల్ గేట్స్ ఫౌండేషన్తో కొలాబరేషన్ పెట్టుకున్నాం. టాటా కూడా పనిచేస్తున్నారు. ఇది ఒక చరిత్ర. డిజిటల్ రికార్డ్స్ మొత్తం ఎస్టాబ్లిష్ చేస్తాం. నాకు ఆ మధ్యకాలంలో బిల్ గేట్స్ వచ్చినప్పుడు మాట్లాడుతూ ఉంటే ఫౌండేషన్ ద్వారా 99% డబ్బుల్ని చారిటీ ఖర్చు పెడుతున్నారు. మొత్తం ఆయన సంపద అంతా కూడా చారిటీకి గివ్ బ్యాక్ టు ది సొసైటీ. ఆ సందర్భంలో ఆయన అడిగింది నేను ఒక 20-30 సంవత్సరాల కంటే ముందు చూశాను. ఆ రోజు చూసినప్పుడు మీరు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నాకు ఇచ్చారు అప్పట్లోనే. ఇప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. నేను చాలా రకాల ప్రయత్నం చేశాను, ఎక్కడా వీలు కాలేదు. మీరు ముందుకు వస్తే మీతో కలిసి ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రాజెక్ట్ చేస్తాం. అది డిజిటల్ హెల్త్ రికార్డ్స్ చేసి నేను ప్రపంచంలో ఉండే టెక్నాలజీలను తీసుకొస్తాను, నాలెడ్జ్ని తీసుకొస్తాను. మీరు ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కింద మీరు చేసి చూపించగలిగితే ఇక్కడ సక్సెస్ అవుతానే దేశం మొత్తం రిప్లికేట్ చేసుకుంటాం. ఒకవేళ అవసరమైతే ఏ స్టేట్కైనా. అది కాకుండా ప్రపంచంలో వేరే దేశాల ముందుకు వస్తే అక్కడ కూడా అమలు చేస్తాం. దానికోసం ప్రయత్నం చేస్తాను అన్నప్పుడు నేను కూడా హ్యాపీగా రమ్మన్నాను. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాం. టాటా కొంచెం 2-3 దిక్కలు చేశారు.
కోలార్లో చేశారు, అస్సాంలో ఒక చిన్న ప్రాజెక్ట్ చేశారు, పైలట్ చేశారు. అవి రెండు చేసిన తర్వాత నేను ఆలోచించింది మన రాష్ట్రంలో చేయాలనే ఉద్దేశంతో మొన్నే కుప్పంలో స్టార్ట్ చేశాం. కుప్పంతో స్టార్ట్ చేసి ఈరోజు మీరు చూస్తే నెక్స్ట్ November 24 మేము కుప్పంలో ఈ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశాం. January 25 నేను అక్కడికి వెళ్ళి ఈ ప్రాజెక్ట్ని డిజిటల్ నర్వ్ సెంటర్ కింద ఇప్పుడు పేరు మార్చాం, దీన్ని స్టార్ట్ చేశాం. ఇది స్టార్ట్ చేసిన తర్వాత దిశ ఇక్కడ ఒక టార్గెట్ పెట్టుకున్నాం. ముందు 6 నెలల్లో కుప్పం పైలట్ అవుతుంది, అది గోయింగ్ ఆన్, రికార్డ్స్ అన్ని ఎస్టాబ్లిష్ అయిపోయినాయి, స్టార్ట్ చేశాం. చిత్తూరు రాబోయే 6 నెలల్లో పూర్తి చేస్తాం, చిత్తూరు అవుతుంది. అక్కడి నుంచి మొత్తం రాష్ట్రం అంతా రిప్లికేట్ చేస్తున్నాం. రాష్ట్రానికి మొత్తం మీరు చూసినప్పుడు దగ్గర 2 సంవత్సరాలు, అంటే ఆ డేట్స్ కూడా నేను చూపిస్తాను, అది ప్రారంభిస్తున్నాం. ఇక్కడ దీని ఆబ్జెక్టివ్స్ చూస్తే నెక్స్ట్ పేజ్, ఇది మీరు చూసినప్పుడు ప్రాజెక్ట్ సంజీవని ఇంటిగ్రేటెడ్ కేర్ అప్రోచ్, ప్రివెంటివ్ కేర్, క్యూరేటివ్ కేర్, రీహాబిలిటేషన్ కేర్, టోటల్ డిజిటల్ హెల్త్ రికార్డ్సే కాకుండా వేరబుల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఉపయోగించి మనం ముందుకు పోతాం. ప్రివెంటివ్లో మీరు ఒకసారి చూసినప్పుడు అర్లీ స్క్రీనింగ్ అండ్ టైమ్లీ డిటెక్షన్ త్రూ ప్రోయాక్టివ్ కమ్యూనిటీ నియర్ సర్వీసెస్ పెట్టుకోవడం, యూనివర్సల్ స్క్రీనింగ్ త్రూ 41 డయాగ్నోస్టిక్ టెస్ట్ టు ఐడెంటిఫై వల్నరబిలిటీ పాపులేషన్. 104 అన్ని విలేజెస్ పంపిస్తాం, 900 ఉన్నాయి. 41 టెస్ట్లు వాళ్ళు చేస్తారు. అది చేస్తే ఒక వల్నరబిలిటీ వస్తుంది, ఎవరెవరికి డయాబెటీస్ ఉంది, ఎవరెవరికి హైపర్ టెన్షన్ ఉంది, ఇవన్నీ వస్తాయి. అవన్నీ వచ్చిన తర్వాత ఒకవేళ అవసరమైతే దీన్ని ఈరోజు చెప్పాం, అన్ని జిల్లాల్లో అన్ని నియోజకవర్గాల్లో ల్యాబ్లు కూడా ఎన్ని పెడితే ఇవన్నీ చేయగలుగుతాం, అవన్నీ చేపిస్తాం. అక్కడ చేయించిన తర్వాత ప్రివెంటివ్ హెల్త్ కింద ఫుడ్ కూడా మనం ఏం తినాలి గైడ్ చేస్తాం. అందరూ నా మాట వింటారు నాకు నమ్మకం లేదు, కానీ ఇన్న వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది. ఈరోజు ప్రధానమంత్రి గారిని చూస్తున్నారు, ఆయన 75 సంవత్సరాలు, నాకంటే 6 నెలలు చిన్న, కానీ వండర్ఫుల్గా పనిచేస్తున్నాడు. ఈరోజు మీరు చూస్తే ఒకరోజు 4-5 విదేశాల నుంచి వచ్చి నెక్స్ట్ డే 4-5 రాష్ట్రాల్లో తిరిగే పరిస్థితి ఉన్నాడు. ఎవ్రీడే బ్రహ్మాండంగా ఫిజికల్గా ఫిట్గా బ్రహ్మాండంగా చేస్తున్నారంటే ఇంతవరకు ఎక్కడ ఒక రోజు కూడా లీవ్ కూడా తీసుకోలేదు. నేను కూడా ఎప్పుడు లీవ్ తీసుకోలేదు. ఇంకా మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి, నేను ఎప్పుడో ఒకటి అంటాను, ఫుడ్ యాజ్ ఎ మెడిసిన్, కిచెన్ యాజ్ ఎ ఫార్మసీ. అది కానీ మనం ఫాలో అయితే చాలా వరకు హెల్త్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. నాకెప్పుడు రామ్దేవ్ చెప్పింది జ్ఞాపకం ఉంటుంది. ఆయన పదే చెప్తుంటాడు, మనకు మనుషులకు ఆవరేజ్ ఏజ్ వచ్చి 120 సంవత్సరాలు, కానీ 40 ఏళ్లలో 120 సంవత్సరాలు తినవలసిన ఫుడ్ తినేస్తున్నాం. అది మీకు కూడా వర్తిస్తున్న దేశ. దానివల్ల అనేక సమస్యలు వస్తున్నాయి. ఇది నేను ఒక చిన్న ప్రయోగం కూడా చేశాను మా ట్రస్ట్ ద్వారా.